హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు గోపి వ్లాగ్స్. ఇవాళ నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే ఇంకా మా మర్దల్ది హల్దీ ఫంక్షన్ అనమాట. హల్దీ ఫంక్షన్ అంటే పెళ్ళికి ముందు జరిగే హల్దీ కాదు, ఇంకా శారీ ఫంక్షన్ ముందు చేస్తారు కదా ఆ హల్దీ అనమాట. ఇంకా నేను రెడీ అయ్యా, ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ కనిపిస్తున్నాను కదా, తనే హాయ్ చెప్తుంది, నేను వీడియో తీస్తున్నా అని చెప్పి. నా వీడియో తీయక్క అని అడిగింది అనమాట. ఇంకా పక్కన ఉన్న వాళ్ళ మమ్మీ డాడీ అనమాట. ఇంకా అప్పటికే టైము 12:31 అవుతుంది. ఎలాగో లంచ్ టైం అని చెప్పేసి అందరూ ఫస్ట్ భోజనాలు చేస్తున్నారు. భోజనాలు చేశాక పసుపు పూద్దాంలే అని ఇక్కడ వడ్డించే వాళ్ళు చూడండి ఎంత పెద్ద పెద్ద వాళ్ళు వడ్డిస్తున్నారో. వీళ్ళంతా మా ఏరియా పిల్లలు, అంతేకాకుండా ఫంక్షన్ జరుగుతున్న పాప వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఫంక్షన్కి హెల్ప్ చేస్తున్నారనమాట. పెద్దోళ్ళు వద్దనేసి మేమే వడ్డిస్తామని ఇంకా వాళ్ళే వడ్డిస్తున్నారు. ఇంకా నేను కూడా అన్నం తినేద్దామనేసి నేను కూడా అన్నం పెట్టించుకున్నా. మెనూలో ఏమేమి పెట్టారో మీకు చూపిస్తా చూడండి. రైస్, గోంగూర పచ్చడి, పప్పు, ములక్కాయ దోసకాయ, బెండకాయ ఫ్రై, చిప్స్ పెట్టారు. ఇక్కడ వచ్చేసి ఫంక్షన్ జరుగుతున్న పాప డాన్స్ వేస్తుంది, చూసేయండి. ఇంకా డ్యాన్స్ అయితే సూపర్ వేస్తుంది. బాడీ మూమెంట్స్ కానీ, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ, స్టెప్స్ కానీ అసలు చూస్తుంటే చూడాలనిపించిద్ది, అంత మంచిగా వేస్తుంది డ్యాన్స్. ఇంకెప్పుడు నా దగ్గరికి వచ్చి అక్కడ డ్యాన్స్ వేసుకుందామా అంటుంది అనమాట. డ్యాన్స్ మీద అంత ఇంట్రెస్ట్ ఉంటుంది తనకి. తిను ఏ సాంగ్కి డ్యాన్స్ వేస్తుందో ఎవరైనా గెస్ చేశారా? ఇంకా స్టెప్స్ చూస్తేనే అర్థమవుతుంది కదా. రాను బొంబాయికి రాను అనే సాంగ్కి డ్యాన్స్ వేస్తుంది. డ్యాన్స్ చాలా మందికి వచ్చింది, కానీ అందరి ముందు వేయడానికి షైగా ఫీల్ అవుతారు. కొంచెంమంది మాత్రం ఇంకా ఎవరున్నా ఏం పర్లేదు మనకు డ్యాన్స్ వచ్చు అని ధైర్యంగా డ్యాన్స్ చేస్తారనమాట. ఇంక ఇక్కడ వాళ్ళ మమ్మీ అన్నం తింటుందన్నమాట. ఇక్కడ వడ్డిచ్చేది అమ్మమ్మ అంటే గోపి వాళ్ళ, మా హస్బెండ్ వాళ్ళ మమ్మీ అనమాట. హాయ్ చెప్తుంది, హాయ్ చెప్పేసేయండి. అందరూ తిన్న తర్వాత మళ్ళీ పసుపు బుయ్యలేదు తనకి. వీడియోగ్రాఫర్స్ వీడియోస్ తీసుకోవాలి కొన్ని క్లిప్స్ అని చెప్పేసి మా ఇంటి వెనక తోట ఉంటుంది అనమాట. ఆ తోటలోకి తీసుకొచ్చి, చింత చెట్టు తోట ఉంటుంది, ఆ తోటలోకి తీసుకొచ్చాం. పిల్ల గ్యాంగ్ మొత్తం అక్కడ స్టిల్స్ తీసుకుంటున్నారు. ఎలా వీడియో తీస్తున్నారో మనం కూడా చూసేద్దాం పదండి. ఇంకా మమ్మల్ని కూడా శారీస్తో ఉన్న వాళ్ళు కూడా రండి, వాళ్ళని కూడా వీడియో తీస్తామంటే ఇంకా మేము కూడా వెళ్ళేసాము. ఇక్కడ ఒక స్టెప్ చెప్పారనమాట. తన ముందు వస్తూ బ్యాక్ సైడ్ ఇంకా 6 మెంబర్స్ కూడా నడవాలి అని చెప్పేసి అట్లా. ఇక్కడ వచ్చేసి అందరు తిరుగుతుంటే తన మధ్యలో నుంచి వస్తున్నట్టు ఇంకో స్టిల్ చెప్పారు. ఇవన్నీ కలిపి ఒకేలాగా సెట్ చేసి సాంగ్ సెట్ చేస్తారు. ఇక్కడ మేము అనమాట ఇంకా శారీస్ తిప్పుకుంటూ వచ్చాము, తను మా మధ్యలో నుంచి వచ్చింది. ఇంకో క్లిప్ ఏంటంటే బయట తీసి దోపుకుంటున్నట్టు సీరియస్గా రమ్మన్నారు. ఇంకా అలా కొన్ని స్టిల్స్ తీశారనమాట. వాళ్ళు చెప్తుంటే మేము చేస్తూ ఉన్నాం. ఇంకా ఈ స్టిల్ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఒక డ్యాన్స్ చూపించాడు ఫోన్లో. ఇంకా డ్యాన్స్ చేసిన తర్వాత పాపను తీసుకొని ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. పసుపు రాయాలి కాబట్టి. ఇక్కడ వచ్చేసి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ పసుపు రాస్తున్నారు. ఫస్ట్ వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ రాస్తారు కదా. దీంట్లో ఓన్లీ పసుపు ఒక్కటే ఉండదు, శనగపిండి, కొంచెం ఆయిల్, వాటరు, పసుపు, ఈ 4 యాడ్ చేస్తారనమాట. ఇంకా వాళ్ళ మమ్మీ డాడీ రాసిన తర్వాత ఇంకా అందరు లైన్గా ఒకరి తర్వాత ఒకరు రాసి ఫొటోస్ దిగారు. ఇంక ఇక్కడ నేను గోపి తనకి రాసి మేమిద్దరం కూడా అట్లా రాసుకున్నాం అనమాట ఫోటో దిగడానికి. ఈ తర్వాత అంతా అయిపోయిన తర్వాత వాటర్ పోసే టైంకి నేను లేను, వెళ్ళిపోయా ఇంటికి. మళ్ళీ లాస్ట్కి వచ్చా అనమాట. పిల్లలందరూ కలిసి డ్యాన్స్ చేస్తున్నారు.